కుప్పంలో ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు గారు ఖైమా చేశారు. సాక్షాత్తు తన సొంత నియోజకవర్గంలో 1000 తలల విషసర్పంగా మారి ప్రజాస్వామ్యాన్ని కాటువేశారు. ఎంత దారుణమైనటువంటి స్థితిలో కుప్పం వెళ్లిపోయిందంటే, నిరంతరం ప్రజాస్వామ్య పరిరక్షకునిగా చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి గారు తన సొంత నియోజకవర్గంలోనే ప్రజాస్వామ్యాన్ని ఇంతగా అపహాస్యం చేయటం అన్నది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. కుప్పం మున్సిపాలిటీలో తనకు కేవలం 6 సీట్లే ఉన్నప్పటికీ కూడా, 6 మంది కౌన్సిలర్లే ఉన్నప్పటికీ కూడా, ఈ రోజున దినటువంటి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఒక్కొక్కరిని దాదాపు 50 లక్షల రూపాయలతో కొనివేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించేటువంటి వ్యక్తిని అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నిర్వాకం వలన రాష్ట్రం యావత్తు ఈ రోజున ఆశ్చర్యంగా కుప్పం వైపు చూస్తోంది. ఇంత దారుణమా?